రేఖ నాకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏం చేయలేదు. ఓకే జెంటిల్మెన్, నేను అర్జెంట్గా ఒక దగ్గరికి వెళ్ళాలి. సో ఈ మీటింగ్ ఇక్కడతో ర్యాపప్ చేసేద్దాం. మిస్టర్ రాఘవ్, యాక్చువల్లీ నేను నా వైఫ్ని కలవడానికి వెళ్ళాలి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. సార్ ఒక్క నిమిషం. యాక్చువల్లీ మీరు ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు ఉన్నతి మేడం కాల్ చేశారు. ఉన్ని కాల్ చేసిందా? కానీ నాకు తన మిస్డ్ కాల్ ఏం రాలేదే. తనేముంది? యాక్చువల్లీ తను మీకు డైరెక్ట్గా కాల్ చేయకూడదు అనుకున్నారు. తను జస్ట్ మీకు చెప్పాలనుకున్నారు ధ్రువ సార్కి బెయిల్ వచ్చిందని. బెయిల్ వచ్చిందా? కానీ ఎలా? అదైతే చెప్పలేదు సార్. పోనీలే, అయితే రేఖకి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం రిలీఫ్ కలిగినట్టే. థ్యాంక్ యూ భాస్కర్. ఓకే సార్. కానీ ఉన్ని ఇంకా నా మీద కోపంగానే ఉన్నట్టుంది. కానీ మరేం పర్లేదులే, నాకు తను ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు. ఈరోజు ఎవరికి ఆకలి లేదా ఏంటి? నేనందరినీ రమ్మన్నాను, ముందు నువ్వు స్టార్ట్ చెయ్యి. తెలుసా ధ్రువ్, నాకు మాటి మాటికి ఎలా అనిపించిందో తెలుసా? ఏదైతే జరిగిందో అదంతా నా కారణంగానే జరిగిందని, నా స్టూపిడ్ కోరికల కారణంగానే జరిగిందని. నేను నా కోసం, మన బేబీ కోసం బెటర్ ఫ్యూచర్, బెటర్ బట్టలు, ఫారిన్ హాలిడేస్ అండ్ వాట్ నాట్. నేనే కదా అన్ని సుఖాలు సౌకర్యాలు కావాలన్నాను. నా కారణంగానే నువ్వు తప్పైనా సరే ఈ తప్పు దారిని ఎంచుకున్నావు. అండ్ నువ్వు జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది కదా ధ్రువ్. లేదు ఉన్నతి, అలా అస్సలు కాదు. ఈ దారి నేను స్వయంగా చూస్ చేసుకున్నాను. అండ్ నా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని నేనే అనుకున్నాను. నేను అనుకున్నాను నా జీవితంలో సుఖాలు సౌకర్యాలు ఉండాలని తప్పుడు దారిలో వెళ్ళాను. సో ప్లీజ్ నిన్ను నువ్వు తప్పుగా అనుకోకు. దీనికి నేను ఒక్కనే బాధ్యుని, ఓకేనా? కానీ ధ్రువ్, రేఖ వదిన నిన్ను అరెస్ట్ చేయించిన పద్ధతి ఉంది చూడు, అది చాలా తప్పు. నేను అవని ఎప్పటికీ క్షమించలేను. తన సొంత తమ్ముడి విషయంలో ఇలా ఎలా చేయగలరు? పోనీలే, ఓకే, నీ తప్పు తెలిసేలా చేయాలంటే చెప్పి ఉండాల్సింది. కానీ ఇలా మోసం చేసి నిన్ను అరెస్ట్ చేయించడమా? ఇలా మనం బయట వాళ్ళకి కూడా చెయ్యము కదా ధ్రువ్. ధ్రువ్కి రేఖ తోడు దొరకుండకపోవచ్చు, కానీ నీ దగ్గర ఉన్నతైతే ఉంది కదా. అయినా నిజమేంటంటే మన ఇంటికి ఏవైతే సమస్యల తుఫాను కురిసిందో అదంతా నా తప్పుల కారణంగా జరిగింది. కానీ నిజమేంటంటే ఉన్నతి ఈ తుఫాన్ని మేనేజ్ చేసింది. పైగా తెలుసా, రాఘవ్ వచ్చాడు ఉన్నతిని ఇంటికి తీసుకువెళ్ళిపోవడానికి. కానీ ఉన్నతి చాలా ధైర్యంగా తన కుటుంబంకి నీకు తోడుగా నిలబడింది. కానీ నిజమేంటంటే ఒకవేళ ఉన్నతి లేకపోయి ఉంటే ఈరోజు నువ్వు మా ఎదురుగా ఉండేవాడివి కాదు. ఉన్నతి, మీ అన్నీ నేను తీసుకెళ్ళడానికి వచ్చారు, అయినా నువ్వు వెళ్ళలేదా? నేనెందుకు వెళ్ళాలి ధ్రువ్? నువ్వు నా హస్బెండ్వి అని ఇదే నా ఇల్లు. ఆయన నాకు బాగా తెలుసు నేను నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకురాగలను అని. థ్యాంక్ యూ సో మచ్ ఉన్నతి. రేఖా, 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 నీతో ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా నువ్వు మాయమైపోతూ ఉంటావు. అంటే నీకు డివోర్స్ పేపర్స్ గురించి ముందే తెలుసనమాట రేఖ. కానీ నీకు ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలి అని అనిపించలేదు. నువ్వు రేఖ ఉద్దేశాలని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డావమ్మా. మా మధ్య ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల జరగట్లేదు. రేఖ నిజంగానే కోరుకుంటుంది మా బంధం తెగిపోవాలని, నాకు దూరం అవ్వాలని.
హస్బెండ్ నాకు చాలా స్పష్టంగా చెప్పాడు తనకు మీతో ఎలాంటి సంబంధం అక్కర్లేదని, సో మమ్మల్ని బ్రతకనివ్వండి అని. మీకు ఒక తమ్ముడు ఉన్నాడని కూడా మర్చిపోండి. నాకు రేఖా చౌదరికి బంధం తెగిపోయింది. నీళ్లు తాగమ్మా. రేఖ, నా జీవితంలో చాలా కష్టాలు పడ్డాను, కానీ ఇలా నేను దొంగచాటుగా బయటకు వచ్చి కలవటం, ఇది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అక్కడ ధ్రువ్ నీతో బంధాన్ని తెంపుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయం నన్ను లోపల దహించి వేస్తోంది. అమ్మా, మనం ఈ రోజు వరకు ప్రతి సమస్యని పోరాడుకుంటూ వచ్చాం. అలాగే ఈ కష్టంతో కూడా పోరాడి ఓడించేద్దాం. ఇది నువ్వు నాకు చెప్తున్నావా? నాకు ధైర్యం చెప్తున్నావా? నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది రేఖ, ఇక్కడ నీ జీవితంలో కూడా మనశ్శాంతి లేదు. రేఖ, ఆ రోజు రాఘవ్ ఉన్నతిని తీసుకువెళ్ళడానికి వచ్చాడు కదా, అప్పుడు మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న పద్ధతి నాకు చాలా స్పష్టంగా అనిపించింది. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతోందని. లేదమ్మా, అంతా బానే ఉంది. రేఖ, చూడు, ప్లీజ్ చెప్పమ్మా, ఏమైంది? నేను చెప్పాను కదా, ఏం లేదమ్మా, నేనేమి దాచడం లేదు. సరే, నువ్వు నాకేమీ చెప్పాలనుకోవట్లేదు కదా, అయితే నేను ఇక వెళ్తాను ఇక్కడి నుంచి. అమ్మా, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, కనీసం నువ్వైనా నన్ను వదలకు. ఏమైంది రేఖ? రేఖ, ఏమైంది? నిన్నెవరు వదిలేస్తున్నారు? రేఖ, చెప్పమ్మా, ఏమైంది? ఎవరు వదిలేస్తున్నారు నిన్ను? దయచేసి చెప్పమ్మా, ఏమైంది? ఆయన డివోర్స్ ఫైల్ చేశారు. ఏంటి? ఆయన ఇప్పుడు తన మంగళసూత్రం కూడా తీసేసింది కదా. నా మంగళసూత్రం హుక్కు లూజ్ అయిపోయింది, అందుకే పిన్ని గారికి ఇచ్చాను ఫ్యామిలీ జ్యువెలర్తో సరి చేయించమని. కానీ పిన్ని గారు ఏ జ్యువెలరీ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారట, అందుకే 13 రోజుల పాటు వాళ్ళ షాప్ క్లోజ్. మా ఫ్యామిలీలో ఎవరి డెత్ అవ్వలేదు. చూడండి, మా షాప్ ఓపెన్ చేసి ఉందిగా. శైలజ గారు మంగళసూత్రం గురించి అబద్ధం ఎందుకు చెప్పారు? దీనివల్ల ఆవిడకి వచ్చే లాభం ఏంటి?